గొప్ప ముట్టెతో వచ్చాడు కనుక మహాశృంగ. కృతాంతకృత్, భూమిని అంతము చెయ్యాలనుకున్న వాడిని అంతం చేశాడు. అంటే హిరణ్యాక్షని సంహరించాడు. ఆయన పేరేమిటి? తర్వాత నామాల్లోకి వెళ్ళండి. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గగనో గుప్తశ్చక్రగదాధర. అందుకే చెప్పాం, విష్ణు సహస్రం అంటే భాగవతం, రామాయణం, భగవద్గీత, మహాభారతం 4 గ్రంథాలు చదివినట్టే. 21 రోజుల్లో అన్ని గ్రంథాలు పట్టేసుకుంటారు మనం. మహావరాహ, గొప్ప వరాహ స్వరూపం. అది భూమిని ఉద్ధరించిన గొప్ప వరాహ స్వరూపం. అలా వరాహ అనే మాటకు అర్థం ఏంటంటే వరింపబడువాడు, గొప్పగా అందరి చేత వరించబడువాడు, అంటే కోరబడువాడు. ఆయన మహావరాహ. గోవింద, గోవింద శబ్దం వరాహస్వామికి వర్తిస్తుంది. అందుకే ఎందుకు గోవిందుడంటే, గోవంటే భూమిని అర్థం చెప్పుకున్నాం. నష్టాంచ ధరణీం పూర్వం అవిందశ్చ గుహాంగతాం గోవింద ఇతి తేనాహం అని మహాభారతంలో కృష్ణుడు చెప్పుకున్నాడు తన పదానికి అర్థం. భూమి ఒకప్పుడు నష్టమైపోయింది, అంటే కనబడలేదు. అప్పుడు బ్రహ్మాదేవతలు ప్రార్థన చేస్తే నేను వరాహ రూపం ధరించి నష్టమైన భూమిని తెలుసుకున్నాను, అక్కడ ఉండండి అని చెప్పొచ్చేలేదు, తిరిగి ఉద్ధరించాడు. ఇక్కడ భూమిని తెలుసుకున్నాడు, దాన్ని తిరిగి ఉద్ధరించాడు గనక గోవిందుడిని పేరు నాకు వచ్చింది అయ్యా అన్నాడు. మహావరాహో గోవింద. రావడం ఎలా వచ్చాడు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, సుషేణ, సేనలంటే శక్తులు, అనేక శక్తులతో వచ్చాడు స్వామి కనుక ఆయనే సుషేణ. పైగా రూపం ఎలా ఉన్నదంటే బంగారు కాంతులతో కూడిన ఆభరణములన్నీ ధరించున్నాడు. కనకాంగది అలా సాక్షాత్కరించాడు. ముందు బొట్టన వేలంత ప్రమాణంలో వచ్చాడు బ్రహ్మ నాసారంధ్రం నుంచి ధ్యానం చేసినప్పుడు. క్రమంగా ఆకాశం అంత పెరిగిపోయాడు. ఆ పెరిగిన వాడిని జనోలోక, తపోలోక, సత్యలోక వాసులు చూస్తున్నారు. అప్పుడు భూమి లేదు కదా, వాళ్ళు చూసి నమస్కారం చేసుకుంటున్నారు సత్యలోకంలో. అప్పుడు ఆయన కనకాంగది, బంగారు కాంతులతో మెరిసిపోతున్నాడు. ఇది వరాహ పరంగా చెప్తే, పరమాత్మ పరంగా చేయగలంటే కనక అంగది. కనకం అంటే ప్రకాశం, అంగము అనే మాటకి అంగతి గచ్చతి, గమనం చేసేది, ప్రకాశించేది, వ్యాపించేది, ఏదో వాటిని ఇచ్చేవాడు. అంటే జగతికి ప్రకాశాన్ని, గతిని ఇచ్చేవాడు కనకాంగది. ఊరికని బంగారు ఆభరణాలు ధరించేవాడనే స్థూలార్థంతో పాటు సూక్ష్మార్థం కూడా తెలుసుకోవాలి. వరాహస్వామి కనకాంగది. గుహ్య, గభీర, గహన, గుప్త. ఎంత చక్కటి పదములు. గుహ్యము అంటే రహస్యంగా ఉన్నవాడు, గభీర అంటే లోతైనవాడు, లోతుగా ఉన్నవాడు, గహన అంటే అంతుపట్టనివాడు, గుప్త దాక్కున్నవాడు. ఇప్పుడు అన్నీ వరాహస్వామికే. చూస్తూ చూస్తుంటేనే లోపలికి దిగిపోయాడు ఆ జలాల్లో. ఎక్కడున్నాడు? గుహ్యంగా ఉన్నాడు, కనబడలేడు. ఎంత లోతుకెళ్ళాడో గభీర. వెళ్ళిన వాడు ఎవరికీ అంతుపట్టలేదు, గహన. అక్కడికి వెళ్ళాడో ఎప్పుడు కనిపించట్లేదు, గుప్త, అక్కడే ఉన్నాడు. ఇలా చూస్తూ చూస్తూ ఉండగా ఒక్కసారి భూమిని ముట్టితో ఎత్తి పట్టుకొస్తున్నాడండి. పైన ఉన్నవాళ్ళకి అప్పుడు దర్శనమిచ్చాడు. ఎలా అంటే చక్రము గద పట్టుకుని ముట్టె మీద భూమి పెట్టుకుని బయటకు వస్తున్నాడు. అప్పుడు అన్నారు, అదిగదిగో చూడండి చక్ర గదాధర అన్నారు. ఇక్కడ చక్రము గద ధరించినటువంటి స్వరూపంతో వచ్చినటువంటి వాడు. మొత్తం ఈ నామములు చూస్తుంటే మేదినీపతి నుంచి మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గగనో గుప్త చక్రగదాధర. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈయన సామాన్యుడి కాడయ్యా, ఈయన బ్రహ్మకు కూడా మూలమైన వాడు. మేము బ్రహ్మనే వేధ అంటాం, ఆయనకు కూడా వేధ. ఈయన సృష్టికర్తకే సృష్టికర్త కనుక వేధాహ.